ప్రేమగలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. మీరిచ్చిన మరొక చక్కని సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మందిర ఆవరణములో తిరిగి రాత్రికాల సమయంలో మరి ముఖ్యంగా యవనస్తులకు కూడికగా మరి సెలవులలో మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కొరకై మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు. మీ ఆత్మ కార్యాన్ని జరిగించే దేవుడు నువ్వు అక్కడవే. ప్రభువైన యేసు మరి ముఖ్యంగా తల్లిదండ్రుల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువైన యేసయ్య స్కూల్కి వెళ్ళేటప్పుడైతే ఒక్కరోజు కూడా నాగా పెట్టకుండా పంపిస్తారు. మరి నీ మందిరం దగ్గరికి వచ్చేటికైతే ఏడగేడకో పంపిస్తారు. ప్రభువైన యేసు బిడల విషయంలో వారి ఆత్మీయ జీవితాల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు వచ్చినప్పుడు మీ దగ్గర నిలబడాలి. మేము ప్రభు ఆ సమయంలో సిగ్గుపడనక్కర్లేని ముఖములతో మేమును మా ఇంటి వారును నిలబడాలి. లేకపోతే మేమును మా ఇంటి వారును నిత్యమైన నరకాగ్ని గుండంలో మేము కనబడేవారుగా ఉంటాం. అలాగ ఉండాలని మీ ఆశ కాదు, మీతో యుగయుగములు ఉండాలని మీ ఆశ. దాని కొరకై మరి ఈ కూడికలు ఏర్పాటు చేయబడుతుండగా మీ ఆత్మ యొక్క స్వాధీనములో మమ్మల్ని ఉంచాను. మగపిల్లలు అస్సలు రావట్లేదు. మరి ప్రభు ఏదో వస్తే అప్పుడప్పుడు ఒకరిద్దరు పిల్లలు వస్తున్నారంతే. ప్రభుదేవ సహాయం చేయి. తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థన చేయడానికి నేర్పించు. బాధ్యత దయచేయి, భారము దయచేయి. ప్రభువైన యేసయ్య, మా బిడ్డలకు ఆరోగ్యం బాగోలేకపోతే మాకు నిద్ర పట్టదు. వారు రక్షించబడకపోతే కూడా మాకు నిద్ర పట్టకూడదు. ఆ స్థితిలోనికి, ఆత్మీయ స్థితిలోనికి తల్లిదండ్రులను తీసుకురండి. నీ ఆత్మ చేత సంధించండి. చాలామంది యవనస్తులైన సహోదరులు కూడా ఉన్నారు, వివాహాలై మాకెందుకులు అనుకుంటున్నారేమో. కనుక వారు కూడా మరి ప్రభు వినటానికి ఆసక్తిని పుట్టించండి. మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయిగా ఇంకెందుకులు అనుకుంటున్నారేమో. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆశ పుట్టించండి. వందనాలు చెల్లిస్తూ తిరిగి మరొకసారి నీ బలమైన నీ హస్తములలో నన్ను ఉంచండి. నీ ఆత్మ యొక్క నడుపుదల్లో నన్ను ఉంచండి. సహాయం ఇచ్చేయండి. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మా అన్నాళ్ళందరూ ముందుకు వస్తే బాగుంటుంది. రండి, ముందుకు రండి, లైన్లో కూర్చోండి. సరే, దేవుని యొక్క సన్నిధిలో మనము ఎదుగుట, టు గ్రో లేకపోతే గ్రోయింగ్ అనే ఇంగ్లీష్ మాట, లేకపోతే తెలుగులో ఎదుగుట అనేటి యొక్క పదమును మనం చూస్తున్నాం. ఎందుకు ఎదుగుట అనే ఆ మాట తీసుకున్నానంటే, కనుక కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు నా మనసులోకి తీసుకొచ్చాడు ఆ మాటని మీకు పోయిన వారం జ్ఞాపకం చేస్తూ వచ్చా. చదువులో 1వ తరగతి నుంచి 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి అలా ఎదుగుతున్నారు. ఎదుగుతున్నప్పుడు 1వ తరగతి అయిపోయింది అని సంతోషంతో 2వ తరగతికి వెళ్తారు. 2వ తరగతి అయిపోయిందని 3వ తరగతికి సంతోషంతో వెళ్తారు. అయితే సంతోషంతో ఎదుగుతూ ఉన్నారు కానీ, క్లాసుకి వెళ్తున్నారు కానీ, దానికంటే వ్యతిరేకంగా పిల్లల మీద భారం పడుతుంటుందని మీకు అదే చెప్పాను. 1వ తరగతిలో ఉన్న పాఠాల కంటే 2వ తరగతిలో పాఠాలు ఎక్కువగా ఉంటాయి. 2వ తరగతి కంటే 3వ తరగతిలో పాఠాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంటే పోయే కొలది, క్లాసులలో ఎదిగే కొలది పాఠాలు ఏమవుతుంటాయి? పెరుగుతూ ఉంటాయి.
కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్కేజీ యూకేజీ లాగా ఉండదు ఎదిగే కొలది క్లాసుల్లో. అందుకే ఎదుగుట అనేటి యొక్క ప్రాముఖ్యమైన యొక్క మాటను మీ ఎదురుకు తీసుకొని వచ్చా. ఈ సమయంలో ముందుగా భాగంలో వెళ్ళే ముందు ఒక చిన్న మన ఉదాహరణ జ్ఞాపకం చేస్తుంటున్నాను. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయము మీకు చెప్పటానికి ఇప్పుడు ప్రాముఖ్యంగా మీకు కొన్ని విషయాలు ఆలోచింప చేయడానికి చెప్పబోతున్నాను అన్నమాట. అందుకు ఉదాహరణగా మనమందరం మన అమ్మకు పుట్టాం. నేను ఎట్లా పుట్టాను, మీరు కూడా అట్లనే పుట్టాం. పుట్టిన తర్వాత పిల్లలు అమ్మ దగ్గర ఆహారం ఎట్లా తీసుకుంటారు? అడిగి తీసుకుంటారా? తీసుకో. అమ్మ ప్రక్కన పడుకొని కానీ ఒడిలో కూర్చొని కానీ ఆహారం తీసుకుంటారు. జాగ్రత్త అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పే మాటలు. ఇప్పుడు అక్కడి నుంచి కొన్ని మాసాలు అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. పడకలో అమ్మ ప్రక్కన కూర్చొని లేకపోతే ఒడిలో కూర్చొని ఆహారాన్ని తీసుకుంటారు బిడ్డ. కొన్ని మాసాలు అయిపోయిన తర్వాత జాగ్రత్త గమనించాలి. కొన్ని మాసాలు అయిపోయిన తర్వాత బిడ్డ అలాగా తీసుకోడు. అమ్మ నాకు పాలు అంటాడు. గమనించాలి. ఆకలి అవుతుంది అంటాడు. అంటే ఒకవేళ మాటలు ఇంకా రాకపోయినా సిమ్టమ్ ఏం చేస్తాడు? వ్యక్తపరుస్తుంటారు. జాత అర్థం చేసుకుని చెప్పే సీక్వెన్స్ గమనించాలి. మొదటిలో తల్లి దగ్గర కూర్చొని ప్రక్కన కూర్చొని పాలు తాగుతుంటారు. కొన్ని మాసాలు అయిన తర్వాత తల్లి దగ్గరికి పిల్లలు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ లేకపోతే దోక్కుంటూ, చెప్పండి, మాట్లాడుతూ ఉండండి. మీరు మీకు ప్రాసెస్ జ్ఞాపకం చేస్తుంటున్నారు. మళ్ళీ కొన్ని మాసాలు అయిన తర్వాత మీ చేతుల్లో ఉన్న లాక్కుంటుంటారు. మూడో స్టెప్ ఇది గమనించాలి. మొదటిదిగా ప్రక్కన పడుకున్నారు. రెండవదిగా పాక్కుంటూ వచ్చారు. తర్వాత మీ చేతిలో ఉన్నవి ఏం చేస్తుంటారు? లాక్కుంటుంటారు. అలాగా అభ్యాసం అవుతుంది. తర్వాత అక్కడి నుంచి మిమ్మలను అన్నం కలిపి ఆ గిన్నెలో పెట్టమంటారు. గమనించండి. నాలుగో స్టెప్. పెడితే ఆ పిల్లలు మీరు పెట్టిందాక ఊరుకుంటారా? ఊరుకోరు. వాళ్ళే తీసుకొని ఏం చేస్తుంటారు? తింటా ఉంటారు. ఇప్పుడు కలిపి పెడితే పిల్లలు ఏం చేశారు? తీసుకొని తింటూ ఉంటారు. రోత చేస్తారు. చెబితే విన్నావా నేను పెడతానంటే అని నువ్వు అన్నా వాడు ఒప్పుకోడు. ఎందుకంటే గమనించాలి ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో. తర్వాత ఇంకో కొన్ని మాసాలు అయ్యేసరికి అమ్మ అన్నం వేయి అంటాడు. అన్నం వేస్తే ఇప్పుడు నువ్వు కలపవు. అర్థమైందా? వాళ్ళే కలుపుకొని ఏం చేస్తారు? తింటారు. ఇంకో కొన్ని మాసాలు అయిన తర్వాత నువ్వు బయటికి వెళ్తూ పొలానికి వెళ్తూ అమ్మ వేసుకొని తినండి అంటారు. అర్థమవుతుందో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ప్రశ్నలు? ఇప్పుడు అమ్మ ప్రక్క నుండి పాలు తాగే స్థితిలో నుండి పిల్లలు తమంతట తాముగా ప్లేట్లో వేసుకొని తినే స్థితికి వచ్చారు. ఇంకొక స్టెప్ చెప్తున్నాను. తర్వాత ఏదైనా దూర ప్రాంతం వెళితే వాళ్ళే స్వయాన సంపాదించుకొని ఆ బియ్యమో గోధుమ పిండో కూరగాయలో పప్పులో తెచ్చుకొని ఏం చేస్తారు? వాళ్ళే వండుకొని వాళ్ళే భోజనం చేసుకొని వాళ్ళే శుభ్రము. గమనించాలి ఎక్కడి నుంచి స్టెప్ ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎదుగుట అనే మాటలు చెప్తున్నాను మీకు నేను.
పసితనములో మొదటి దినం మొదలుకొని తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ మొదటి గడియలు మొదలుకొని తనంతట తానుగా సంపాదించుకొని వండుకొని తిని అంతగా ఆ వ్యక్తి ఎదుగుతూ వచ్చాడు. ఎలాగా ఆ వ్యక్తి అలాగ ఎదిగాడు చెప్తారా? నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైనాయి కదా. ఇప్పుడు ఆ వ్యక్తి తల్లి దగ్గర మొదటి దినమున పాలు తాగే రోజు నుంచి తనంతట తానుగా సంపాదించుకొని వండుకొని తినే స్థితికి ఎదిగాడు. ఎలాగా అతను ఎదగలుగుతూ వచ్చాడు? ప్రశ్న అర్థమైనట్లేదు మీకు కదా. అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కానట్టుగా కూడా ఉంది కదా. అంతేనా? అంతేనా కాదా? చెప్పండి, అది కానీ ఇది కానీ చెప్పండి. ఏదో ఒకటి చెబితే నాకు అర్థం అవుద్ది, అది మీకు అసలు లైన్లో ఉండారా లేదా అని. సంధ్యమ్మ ఎట్లా చూస్తుంది సీరియస్గా. సరే, సంధ్యమ్మ కూడా పాపం పని ఉంది పొద్దున్నే సాయంకాలం దాకా. వాళ్ళ అమ్మాయిని గబగబోతుంది కానీ ఆమెకేమో తప్పట్లేదు. మరి ఇప్పుడు దాకా అన్నం వండొచ్చినట్టుంది. మరి సరే, మీకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేసుకోండి. తల్లి దగ్గర మొదటి దినమున పాలు తాగే రోజు నుంచి బిడ్డ తనంతట తానుగా, ఇప్పుడు మీరున్నారు, ఎదిగారు పిల్లలు, మీ అమ్మాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అమ్మ బియ్యం తెచ్చుకోండి, బియ్యం అయిపోయినాయి, కూరగాయలు తెచ్చుకోండి, పప్పులు తెచ్చుకోండి అని మీకు చెప్పారనుకో. అప్పుడు మీరు ఏం చేస్తారు? వెళ్ళి తెచ్చుకొని మీ అంతటా మీరు ఇప్పుడు ఏం చేశారు? వండుకొని తిన్నారు. ఎలాగ చేయగలుగుతూ వచ్చారు అక్కడి నుంచి ఈ స్టెప్ దాకా? అది నేను అడుగుతున్న ప్రశ్న. ఎదిగారు, ఎదుగుట అదే టాపిక్ అసలు మంది. ఎట్లా చేయగలుగుతూ వచ్చారు అది నేను ప్రశ్నిస్తున్నాను. ఎలా చేయగలుగుతూ వచ్చారు? మీదైపు మీది కాదు, ఎల్దై. ఎలా చేయగలుగుతూ వచ్చారు? ఈరోజు ఒక చోటుకి వెళ్ళా. ఆ ఇంట్లో ఉన్న కనుక ఆ తల్లి చెప్పిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి బీటెక్ చేస్తుంది. ప్రస్తుతం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్ష రాస్తుందట. మధ్యాహ్నం పూట వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నా చేత ప్రార్థన చేయించింది. ఆ అమ్మాయి సంగతి తల్లి చెప్తుంది మాట. కూతురట ఇంటికి వచ్చిందంటే తల్లి చెప్తున్న మాట, నా మాట కాదు. 3 పిల్లలు ఆ తల్లికి, సహోదరికి, విధవరాలామె. ఆ అమ్మాయి కాలేజీ నుంచి వచ్చిందంటే, ఇంటికి వచ్చిందంటే తల్లి చెబుతుంది, ఏమని చేస్తా, నాకు పని చాలా తగ్గిపోద్దన్న మా అమ్మాయి ఇంటికి వస్తేనన్న. చక్కగా అది కూడా చెప్పింది. చేపలు మోసం తప్ప మిగతా కూరలన్నీ వండి పెడద్దాం మా అమ్మాయి అంటుంది. అవి కూడా ఎందుకనన్నా నేర్పిస్తా తర్వాత. నేను చెప్పమంటే చెప్పాల తల్లి. తల్లి చెబుతుంది. తాను కానీ కాలేజీ నుంచి వచ్చిందంటే సెలవులకి నాకు పని చాలా వరకు తగ్గిపోదు. మా అమ్మాయి మొత్తం చేసుకొని పోదు. ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ అంటాడు, ఇలాంటి అమ్మాయిలు 100 మంది ఉంటే సుఖమ్మ చక్కగా పెంచచ్చు అన్నారంట కాలేజీ ప్రిన్సిపాల్. ఆ అమ్మాయిని గురించి సాక్ష్యం. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ సంగతి చెప్తుంది నేను. ఆ అమ్మాయిని గురించి వచ్చిన సాక్ష్యం. 30 మందిని గ్యాదర్ చేస్తాంట కాలేజ్ హాస్టల్లో. 3 ఉన్నారట. ఒక్కో రోజు ఒక్కొక్కరు, ఒక్కో వారం ఒక్కొక్కరు తీసుకొని వాక్యం చెప్తారట. నేను చాలా సంతోషించి, అలాంటి పిల్లలుంటే ఎంత ధన్యత. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోండి. తింటం ఏదో ఎగరటము పోవటం కాదు. మీరు మీ ఇంట్లో ఉంటే మీ తల్లిదండ్రులకు పని తగ్గుతుందా లేకపోతే పని ఎక్కువ అవుతుందా? అది పరిశీలన చేసుకోండి. ఆ తల్లి చెప్తున్న మాట, మా అమ్మాయి వచ్చిందంటే కనుక నేనేదో చిన్న చిన్న పై పనులు చేస్తాను, ఆ అమ్మాయి చేసుకుంటూ పోద్దు, మొత్తం శుభ్రంగా ఉండి పెడద్దు అక్కడ అని చెప్తాను. చేస్తున్నారా మీరు తల్లులు? ఎంతమంది ఇంట్లో వంట వండుతున్నారు? చేతులు ఎత్తండి. 2.
ముగ్గురు. ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయింది అనుకో, ఈ అమ్మాయి తప్పదనుకో, మిగతా వాళ్ళు కనీసం ప్లేట్లను కడుగుతున్నారా? చిన్న ప్లేట్లు. మీ చదువులు చదవకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో పనులు నేర్చుకోండి ముందర. సరే బాగానికి వస్తున్నాను కానీ దారి తప్పుతుంది మళ్ళీ. పసిపిల్లవాడు పుట్టిన మొదటి రోజు నుంచి తనంతట తానుగా ఆ బియ్యము కానీ కూరలు కానీ పప్పు దినుసులు కానీ తెచ్చుకొని వండుకోగలుగుతున్న స్థితికి ఎదిగాడు. ఎలాగ ఎదగగలిగాడు? ఎలాగెదగలిగింది? నేను కూడా శ్రీకాకుళంలో పోయి వండుకున్నాం. అక్కడ మాకు సంవత్సరానికి ఒకసారి కూడా రాళ్ళు మా అమ్మాళ్ళు. మీ అమ్మాయి వాళ్ళు మీ దగ్గరికి నెల రావాలి కదా, మేమే రావాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళం ఇంటికి. అక్కడి నుంచి వండుకున్నాం చేతులతో. ప్రియులకు జ్ఞాపకం చేసుకొని చెప్పండి, విషయం చెప్పండి. అక్కడి నుంచి ఇలాగ పిల్లలు ఎదగగలిగారు. ఎలాగ ఎదగగలిగారు? మీరు చెప్పబోతే ఎట్లా కుదురుతుంది? మీరు పాటలు ఎట్లా వస్తాయి? మీకు బళ్ళే కూడా ఇంతే కదా. మనం ఇలా ఉంటే ఎట్లా వస్తాయి చదువులు? మీకు చదువులు రావు. చెప్తా ఉన్నాను ఎలాగ ఎదగగలిగారు. ఇట్టట చూసుకుంటే కాదు, నోరు తెరిచి చెప్తా ఉంటుంటే మీకు అర్థమవుతుంది. అది నోరు తెరిచి చెప్పండి. నోరులు ఉన్నాయి కదా, చూసుకోండి. లేదా ఫెవికాల్ తీసుకొచ్చేదా? క్విక్ ఫిక్స్ కానీ ఎల్లుండి తెప్పిస్తా. ఒక్కసారి అట్ట పూర్తే చాలు. బ్లేడ్ పెట్టి కోస్తే కానీ రాదు. చెప్పండి ఎలాగ ఎదగగలిగారు? జ్ఞానము. ఇంకా ఏంటి అలా ఆలోచిస్తారు? మీకు అసలు ఆడియా రావట్లేదు, మీకు అసలు ఆలోచన రావట్లేదా? ముద్దపప్పు లాగా ఉండవాకండి. అది చెప్పా, మందిరంలో చెప్పా. ముద్దపప్పు ఉంది చూసారా? పప్పు చారు లాగా ఉండండి. ముద్దపప్పు ఏంటిది, పప్పు చారు ఏంటిది? తిన్నారా? ముద్దపప్పు తిన్నారా? ముద్దపప్పు ఎట్టుంటుంది, పప్పు చారు ఎట్టుంటుంది? చెప్పండి. అదన్నా ముద్దపప్పు అని చెప్పండి. ఏంది ఎక్కడ చెప్పట్లా? ముద్దపప్పు గట్టిగా ఉంటుంది. ఇటు చేతిలో తీసుకున్నామనుకో, గోడకి కాసు కొట్టామనుకో, అక్కడ అతకపోదు. అర్థమైందా? ఇదే ముద్దపప్పును కాసి నీళ్లు పోసి షారు చేస్తే ఏమవుద్ది? టిష్యూ వేస్తే ముందర సగం మన మీద పడితే అక్కడ పోతాయి తవల్ల. అర్థమైంది కదా? కాబట్టి పప్పు చారు లాగా ఉండండి. ముద్దపప్పు అంటే కూర్చోవడం అన్నమాట, విగ్రహం పుష్టిలాగా. విగ్రహంలాగా కూర్చుంటే పని ఏం జరగదు. పప్పు చారు లాగా ఉంటే పని జరుగుద్ది. అది చెప్పండి. ఆ స్థితి నుంచి ఆ స్థితికి ఎలాగ ఎదగగలిగారు? మీకున్న తలంపులు చెప్పండి తల్లులారా. మీకు 100 మార్కులు అయ్యి ఇక్కడ. ఏం అసలు ఆలోచన పనేం చేయట్లేదా? మీరు పని మీ దగ్గర నుంచి రాకపోతే సమాధానం నేను చెప్తా ఉంటే మీకు అసలు అర్థం కాదు. నేను అట్లా చెప్పను, ఎందుకంటే మీ దగ్గర నుంచి రానివ్వాలి. అది నా బాధ. లేకపోతే మీలో పని ఎక్కడ చేస్తుంది? నేను చెప్పుకుంటా పోతే మీ మైండ్ ఎక్కడ పని చేస్తుంది? అర్థమవుతుందా? నేను చెప్పుకుంటా పోతుంటే మీ మైండ్కి పని లేదు. ఇక మీ మైండ్గా పని చేయాలి. ఇప్పుడు దానికోసం పెట్టింది క్లాసులు. లేదా నేను కూడా ఆగి రూమ్లో కూర్చునేవాడిని. ఈరోజు చాలా బాగా బలహీనంగా ఉంది. అనుకోండి, చెప్తామే లేదా అనిపించింది. అయినా కూడా ఎందుకు తీసుకున్నానంటే మీ విషయంలో యొక్క ఆశతో అంతే. నోట్ తెరవండి. మీరు జస్ట్ ట్రై చేయండి, పని చేయండి. మీ మెదడుకు పని పెట్టండి. పసిపిల్లవాడి దగ్గర నుంచి ఆ స్థితికి ఎలాగ ఎదగగలిగారు? చెప్పండి. ఆ తప్ప ఒప్పి చెప్పండి. నోరు తెలిసి నేను నిలబెట్టేదా ఒక్కొక్కరిని? దేవుడి సంగతి పక్కన పెట్టండి, ముందర మీ సంగతి చెప్పండి.
దేవుడి సంగతి ఇప్పుడు అసలు రాలే మనం టాపిక్లో. ముందర మన సంగతి ఆలోచిస్తున్నాం. ఎలాగ ఎదగగలిగారు? వయసు సంవత్సరాలు పైపడే కొలది. ఇంకా ఇంకొంచెం రానివ్వండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంకా మీకేం రావట్లేదు వెనకాలకి? ఏ శోభమ్మ, పూర్ణమ్మ, మీకేం ఐడియా రావట్లేదా? వాళ్ళు చెప్పారు, కొన్ని చెప్పారు కదా మీకు. ఇంకా ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. మీ దగ్గర నుంచి రావాలి, నేను చెప్పడం కాదు, మీ దగ్గర నుంచి సమాధానం రావాలి, అది నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇక్కడ. ఇప్పుడు పిల్లవాడు తన జీవితంలో నీ దగ్గర నువ్వు అన్నం కలుపుతూ ఉంటే, పెట్టబోతూ ఉంటే, నీ చేతుల్లోకి దాన్ని లాక్కుంటూ ఉంటాడు వాడు. జాగ్రత్త గమనించాలి. దాన్ని లాక్కుంటూ ఉంటాడు. లాక్కుంటూ ఉంటున్నాడంటే అక్కడ వాడికి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పారు కదా, అదని చెప్పండి కనీసం. అమ్మ అన్నం కలుపుతూ ఉంటుంది ప్లేట్లో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్లేట్లో అన్నం కలుపుతుంది ఎవరి కోసం? వాళ్ళ కోసమే. అర్థమవుతుందా? అమ్మ కోసం కాదు. అక్కడ ఉన్నట్టు యొక్క ఆ పిల్లల కోసమే కలుపుతూ ఉంటుంది. కలుపుతూ ఉండగానే పిల్లలు దగ్గరికి వెళ్ళి ప్లేటును గిన్నె లాక్కుంటూ ఉంటారు. ఎందుకు చెప్పండి? నేను చెప్పండి, చెప్తున్నారు ఏదో చెప్పండి. ఆకలేసింది. ఇంకా చెప్పండి. ఆకలేసింది. ఇంకా ఆ తల్లి కాబట్టి అర్థమవుతుంది నాకు. మీకు జ్ఞాపకం చేసుకుని నేను అదే చేయడం. అట్ట దెయ్యలా కూర్చోవాకండి. పని చేయండి, బుర్రకు పని పెట్టండి. ఇంట్లో మీరు జరగట్లేదు, విషయాలు జరగట్లేదా? చూడట్లేదు మీ ఇంట్లో? మరి త్వరగా అడుగుతారేంది? చూస్తున్నారు కళ్ళతోటి. మీకు అక్కడ ఉన్న తలంపేంది చెప్పమంటున్నా నేను. అది నేను అడుగుతుంది. అక్కడ మిమ్మల్ని పిహెచ్డి చేయమని చెప్పట్లేదు నేను. కొంచెం పని పెట్టండి దీనికి. ఇప్పుడు అక్కడ తల్లి ప్లేట్లో అన్నం కలుపుతూ ఉంటే ఆ అన్నము అమ్మ పెట్టకపోతూ ఉంటే వీడే లాక్కొని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నువ్వు నాకు పెడుతున్నావు విడిదిరిగా అన్నము, నువ్వు పెట్టాల్సిన పని లేదు, నేను పెట్టుకుంటా ఇక నుంచి అంటే. కొన్ని రోజులు వాడు ఏం చేశాడు? పెట్టటము చూస్తున్నాడు. అర్థమైందా? పెట్టుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. కనుకనే ఇప్పుడు అమ్మ కలుపుతూ ఉండగానే వాడు ఏం చేస్తున్నాడు? అమ్మ పెట్టక ముందే పెట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక గమనించాలి, ఎలాగ పసితనము నుంచి ఆ స్థితికి ఎదిగారంటే ఎదుటగా చూస్తున్నా. అర్థమవుతుందా? ఎదురుగా అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, అన్న కానీ, అక్కడ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్న దానిని చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో సమస్తాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అలాగా వారు కూడా చేయటానికి ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తల్లులారు. అది లేకపోతే ఎట్లా ఎదుగుతారు? వాడు కళ్ళు చేస్తారా? చూస్తూ ఉంటారు. మనం కూడా పోయి క్లాసులో దద్దమ్మలా కూర్చుంటే ఎప్పుడు అట్టనే ఉంటుంది. కానీ నేను కూడా దద్దమ్మనే. కానీ ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు నడిపిస్తున్నాడు, అది చెప్తున్నాను. మీకు ఈ క్లాసులు తీసుకునే ప్రాముఖ్యమైన కారణం అదే. ఏదో బడికి పోయి బట్టి కొట్టి, అర్థమైందా? బడికి పోయి బట్టి కొట్టి ఆ యొక్క మాటలు చెప్పేసి రాసేసి వచ్చేసి నేను పాస్ అయ్యాని చెబితే దాని చదువు ద్వారా పోయేది లేదు. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా చెబుతున్నా, నువ్వు 100కి 100 వచ్చినా పోయి ఇంటర్వ్యూలో నిలబడితే 0 వస్తున్నాయి అక్కడ. ఎందుకు? బట్టి చదివేది కదా అక్కడ, ప్రాక్టికల్ ఏమీ లేదు. ఈ బుర్రగా పని చేయము మనం. అందుకని ఇంజనీరింగ్లు అయిపోతున్నాయి, ఎంఎస్సీలు అయిపోతున్నాయి, కానీ అక్కడికి వెళ్తే ఉద్యోగాలు రావట్లే. కారణం ఏంటంటే ఇదే.
అందుకు నేను ఈ ప్రయాసపడేది. ఈ బ్రెయిన్కి పని పెట్టండి. అందరికీ ఉంది బుర్ర, అర్థమైందా? 100కు 100 ఒక్కరి నాకు కనుక నేను స్కూల్ ఫస్ట్ 0 స్కూల్ ఫస్ట్ వచ్చిన ఏం లాభం లేదు. నీకు స్కిల్స్ అవసరం, టాలెంట్ అవసరం. అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పగలిగిన యొక్క స్థితి నీకు ఉండాలి. లేకపోతే ఇంటికి పోయా అంటారు. అది ఎందుకంటే తెలివితేటలతోటి ఉద్యోగం చెయ్యాలి. నీ చదివిన చదువు ఒక ఎత్తు అయితే తెలివితోటి ఉద్యోగం చేయటము మరొక ఎత్తు. ఇవన్నీ ఎక్కడ కూర్చోబెట్టి మీకు చెప్పరు, మనముగా ఇవన్నీ ఏం చేసుకోవాలి? అభ్యాసం చేసుకోవాలి. దాని కొరకు ఈ ప్రయాసది. సో జ్ఞాపకం చేసుకోవాలి, తల్లి కనిన మొదటి రోజు నుంచి బిడ్డ తాను అంచెలంచెలుగా ఎదిగి తల్లి కానీ తండ్రి కానీ ప్రమేయం లేకుండానే తనంతట తానుగా ఆహారం తెచ్చుకొని వండుకొని తినగలిగిన స్థితికి ఎదగగలుగుతూ వచ్చాడంటే ఆ పసితనము నుంచి ఆ స్థితిలో వరకు అతడు ప్రతి దానిని ఏం చేస్తూ వచ్చాడు? గమనిస్తూ వచ్చాడు, చూస్తూ వచ్చాడు, ఎలాగా అన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా తాను కూడా చేయటానికి ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. దాని కొరకు నడుం కట్టాడు. కాబట్టి ఏమైంది? నేర్చుకున్నాడు. ఇట్టనే కూర్చుంటే నేర్చుకుంటారా? ఇట్టనే కూర్చుంటే నేర్చుకోలేదు. అది నేను చెప్తుంది. ఇట్టనే కూర్చోరాకండి, ఏదో ఒక పని చేయండి. ఇంట్లో ఈ బ్రెయిన్కి పని పెట్టండి. సినిమాల దగ్గర కాదు, సీరియల్ దగ్గర కాదు, అక్కడెక్కడ కూర్చొని మాటలు కాదు, పనుల దగ్గర బ్రెయిన్ పని చేయించండి. సో ఎదుగుట అనే మాటలో మీకు మొదటిగా ఆ భాగాన్ని తీసుకొచ్చడానికి కారణం అదే. అంటే ఇక్కడ ఎదగటానికి మనము ఈ కళ్ళు ఉపయోగిస్తున్నాం, ఈ చెవులు ఉపయోగిస్తున్నాం, ఈ మనసును ఉపయోగిస్తున్నాం, ఈ హృదయాన్ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఆ పనిని చేస్తున్నప్పుడు ఇంకా ఎలాగ చేయగలమో అని మనకున్న జ్ఞానాన్ని ఉదాహరణగా మీకు చెప్తా. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక బల్బునే కనుక్కున్నాడు. జాగ్రత్త వినండి మాట. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక బల్బును కనుక్కున్నాడు. ఇప్పుడు బల్బును కనుక్కున్న తర్వాత ఆ బల్బు యొక్క మోడిఫికేషన్స్ ఎన్ని వచ్చినాయో చూడండి. అదవుతుంది చెప్తుంది. కనుక ట్యూబ్ లైట్లు వచ్చినాయి, ఫ్లోరెసెంట్ లైట్లు వచ్చినాయి, ఇప్పుడే వచ్చినాయి లెడ్ లైట్లు వచ్చినాయి. అర్థమైందా? కనుక ట్యూబ్ లైట్ల కంటే ఇది కరెంట్ తక్కువ కాలుతుంది, దీనికంటే అది ఆ బల్బు ఉంది, ఆ బల్బు ఇంకా కరెంట్ తక్కువ కాలుతుంది. ఇది ఎక్కడ లోపల ఉంది, పైన అది అక్కడ ఉంది. ఇదిగా గమనించాలి. ఇదేనా 40 వాట్స్, ఇది 40 వాట్స్, ఇది 15 వాట్స్, అది 9 వాట్స్. గమనించాలి. థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్నప్పుడు ఈ టెక్నాలజీ రాలేదు. అంటే థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్నటువంటి యొక్క ఆ వస్తువును మిగతా వచ్చిన తరము ఆయన తర్వాత వాళ్ళు ఇంకా వారు కూడా తెలివితేటలను ప్రయోగించి ఇంకా కొత్తవి ఏం చేశారు? ఆవిష్కరిస్తూ వచ్చారు. అర్థమవుతుంది కదా? వారికి ఉన్నటువంటి తెలివితేటలు ఉపయోగించి కొత్తవి ఏం చేస్తూ వచ్చారు? ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇంకా మీకు చెప్తున్నాను, పూర్వ దినాలు మీకు ఇప్పుడు లేదులేండి, అన్నీ కనుక మట్టి కుండలే అన్నం వండుకునేవి. అర్థమవుతుందా? మీకు ఇప్పుడు షాకిరి లేదు. మాకు చిన్నతనంలో మట్టి షాకిరి, మాకు అన్ని మట్టి పెడతలే. కనుక పప్పు వండేది దాంట్లోనే, కనుక అన్నం ఉండేది దాంట్లోనే, అన్ని దాంట్లోనే. అయ్యే కడుక్కోవటం, అయ్యే పెట్టడం. మా ఇంట్లో అమ్మాయిలు లేరు, అందుకో నాకు అన్ని పనులు వచ్చినాయి. వాళ్ళుంటే అసలు వచ్చేవి కాదేమో. కనుక మొత్తం నేనే చేసేది A to Z. మీకు జ్ఞాపకం చేసేది అంటే ఒకప్పుడు మట్టి కుండలు ఉన్నాయి. తర్వాత రాను ఆలోచిస్తూ వచ్చారు, ఈ కొండలేంటి ఊరకనే పగిలిపోతున్నాయి, తోవుతూ ఉంటే ఒకసారి జారి కింద పడి ఏమవుతుంది? మొత్తం పోయే పప్పు అయిపోద్ది అదంతా. కాబట్టి ఇట్లా కాదు అని ఏం చేశారు? జర్మన్ సిల్వర్. అర్థమవుతుందా? కాబట్టి
జర్మన్ సిల్వర్తో ఏం చేశారు? పాత్రలు తయారు చేశారు. జర్మన్ సిల్వర్తో పాత్ర తయారు చేసిన తర్వాత వంట వండుకోవడం ఇంకా బాగా ఇబ్బందిగా ఉంటుంది అనుకొని కుక్కర్లు చేశారు. అర్థమవుతుందా? ఇంతకుముందు ఏముండేది? అబ్బా వర్షాకాలం వస్తే ఉంటుంది, కళ్ళు పోయి సచ్చేవాళ్ళం ఆ పొయ్యి దగ్గర కూర్చొని. రే అన్నం వండి అంటది మా అమ్మ. ఇంకేం చేస్తా? ఆ తడిసిటి తీసుకొని పువ్వు ఒకటే ఇంకేముంది, మండిదే అది. కెరసాలు పోసి కాగితాలు పెట్టి అర్థమైందా? చివరికి అన్నం వండిన తర్వాత అది తోవాలంటే చేతులు మొత్తం అంతా ఖరాబే, ఒక వేషం వేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడేమైంది? తర్వాత కిరసనాలు స్టవ్లు వచ్చినాయి. ఎట్టొచ్చినాయి ఇవన్నీ? చెప్పండి, ఎట్టొచ్చినాయి? మన కూర్చొని వచ్చినాయా? ఎట్లొచ్చినాయి? ఆలోచిస్తూ వచ్చారు. అక్కడ అదే నేను చెబుతున్నా, దద్దమ్మల పప్పులా కూర్చోవాకండి, ఆలోచించడం ప్రారంభించండి. అది చెబుతున్నా నేను. అర్థమవుతుందా? ఆలోచించడం ప్రారంభించండి. ఆలోచించే కొలది మట్టి కుండలు పోయినాయి. ఏమొచ్చినాయి? జర్మన్ సిల్వర్ వచ్చినాయి. తర్వాత అయిపోయి కుక్కర్లు వచ్చినాయి. తర్వాత ఏమొచ్చినాయి? ఓవెన్లు వచ్చినాయి. ఇప్పుడేమొచ్చినాయి? అక్కడ అన్నం పెడితే చాలు, అదే ఉడికిపోయి అదే ఆగిపోతుంది. భలే ఉంది కదా? నువ్వు ఆడకరకు మాడిపోయే పనే లేదు, అంతేనా? కరెంటు తోటి కనుక మాడే లేదు. ఇంతకుముందే కట్టెల పొలంలో, తర్వాత గ్యాస్ కిరోసిన్ వచ్చింది, తర్వాత ఇప్పుడు గ్యాస్ ఇంకోటి వచ్చింది సోలార్. అసలు అది కూడా పని లేదు, తీసుకెళ్ళి ఎండలో పెడితే చాలు ఏమైపోతుంది? అదే ఉడుకుతుంది. అర్థమవుతుందా? ఎట్లా వచ్చినాయి ఇవన్నీ అంటే మనుషుడు ఆలోచించే కొలది పరిస్థితులు ఏమవుతూ వచ్చాయి? మారుతూ వచ్చాయి. అలాగనే మన జీవితమును కూడా తల్లి దగ్గర కూర్చున్నది మొదలుకొని తల్లి ఒడిలో ఈ సమయం వరకు మనం ఎదిగాం. ఎలాగంటే మనం కూడా ఆలోచిస్తూ వచ్చాం, మనం కూడా గమనిస్తూ వచ్చాం, మనం కూడా అభ్యాసము చేస్తూ వచ్చాము. కాబట్టి ఈరోజు మనము అమ్మలాకపోయినా కూడా అన్నము వండగలుగుతున్నాం. అర్థమవుతుందా? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా. ఏమండి మా అమ్మగారు వెళ్ళిపోయి 2 రోజులు అయింది, కనుక చేతులు కాల్చుకుంటున్నాం సార్ అన్నాడు. ఏ సార్ అన్నా? అన్నం వండదు సార్, చేత కాదు సార్ అన్నాడు. ఆ అమ్మగారు పెడతా ఉంటే బాగా తింటా కూర్చున్నావా అన్న. అమ్మగారికి వండి పెడతా ఉంటే బాగా తింటా కూర్చున్నావా అన్న. నేను అది చేశాను సార్. ఇప్పుడు ఏమవుతుంది? ఆమె అంటే అక్కడికి పోయిందంటే అక్కడికో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కానీ పొయ్యి మీద అన్నం పెడితే అది అత్యవసర మధ్య రకం పోతుంది, అది లేకపోతే మాడిన మాడిపోతుంది, లేకపోతే సగం మధ్యాహ్న. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందంట. ఏంటిది? బియ్యం అన్నం తింటున్నాడు, లేకపోతే మాడిసిపోయినట్టుగా అన్నం అని తింటున్నాడు, లేకపోతే నూనె తక్కువ కూర అన్నది తింటున్నాడు. ఇప్పుడు బాగా అర్థమైంది ఆ సార్ అన్న. రేపు అర్థం చేసుకోవాలి అంటే నేర్చుకుంటే అర్థమవుతాయి. మీరు కూడా కూర్చొని శుద్ధపప్పు లాగా వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. అది ఇటు నేను పాఠాలు చెప్పుకుంటా పోతాను, ప్రయోజనం మీరు రాసుకుంటా పోతారు అంతే. కనుక అవి పని ఏమీయో. కాబట్టి దీనికి ఏం చేయండి? ఆ పని పెట్టండి. దీనికి ఈ బుర్రకి పని పెట్టండి. ఆలోచించండి, ఆలోచించి స్టెప్ అయ్యింది. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఇక సహజంగా ఏంటంటే మనకి భయం వేస్తుంది. ప్రభు చెప్తున్న తర్వాత వస్తాయి క్లాసులు ఇవి. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఉదాహరణగా సేవకు రావటానికి 3 సంవత్సరాలు దేవుని దగ్గర ఏడ్చుకున్నా. నన్ను విడిచిపెట్టలే దేవుడు. కారణం ఎందుకు తెలుసా? ఒకటే కారణం ప్రాముఖ్యంగా ఏంటంటే నేను ఒకరి ఎదుటకి ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. మహాభయం, అంత భయం. చదువుకున్న టైంలో కూడా, ఉద్యోగం చేస్తున్న టైంలో కూడా నన్ను సాక్ష్యం చెప్పమన్నారు. ఒకసారి మందిరంలో నిలబెడితే నాకు ప్యాంటు సొక్కా మొత్తం తడిసిపోయింది. 10 నిమిషాలు టైం ఇస్తే 3 నిమిషాలు ముగించేసుకొని కరిగి ఎక్కడ దారిని కూడా బయలుదేరి వచ్చా. అర్థమైందా? ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. అయితే నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే ఆ భయం ఏమవుతుంది? పోతుంది. అర్థమవుతుందా? కాబట్టి నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే ఆ భయం అనేది పోతుంది. అది ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఒక్కసారి రాదు. సో ఇప్పుడు నేను భాగానికి వెళ్తున్నాను. ఎదుగుట. ఇప్పుడు మీకు బొమ్మేసి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇది ఒక చెట్టు అనుకోండి. జాగ్రత్తగా గమనించి మీకు అర్థం అవడానికి ముందుకు తీసుకుంటున్నాను. చెట్టు. ఇప్పుడు ఈ చెట్టు విత్తనం వేసాము. విత్తనం వేసిన తర్వాత చెట్టు ఎదిగింది, ఆ టైకి వచ్చింది. ఇప్పుడు ఈ విత్తనము చెట్టుగా ఎదగటానికి దానికి కావలసిన ప్రాథమికమైన యొక్క అవసరతలు ఏంటి చెప్పండి. చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. నీరు, ఇంకా వెలుతురు, గాలి, 4 ఏ సుషు అంటున్నారు, చెప్పండి, నోరు చెప్పండి. సూర్యరశ్మి అంటేనే వెలుతురు, ఇంకా సూర్యరశ్మి. CO2 కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరి ఇక్కడ వచ్చేస్తాయి, గాల్లో నీటిలో వచ్చేస్తాయి అన్నీ. ప్రత్యేకంగా రాయాల్సిన పనులు. ఇంకా ఎరువులు. ఎరువులు లేకపోయినా మాకు కావాల్సిందా, నాకు కావాల్సిన గ్రౌండ్ కావాలి, మంచి నేల కావాలి. అర్థమవుతుందా? 4 నేల మీద కాకుండా ఎక్కడ ఇంటి మీద మొలుతాయండి. దేనికైనా ఏం కావాలి? ఒక ఆధారం అనేది కావాలి. ఆధారముతోటి వాటిని యొక్క నేలను ఆధారం చేసుకొని ఆ చెట్టు అనేది మొలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నీరు, వెలుతురు, గాలి, నేల, ఈ 4టిని ఉపయోగించుకొని ఆ విత్తనం ఏమవుతుంది? కనుక మెల్లింగా పెరిగి తర్వాత ఎదుగుతూ ఆ విధంగా కాండము, అక్కడి నుంచి శాఖలు, శాఖోపశాఖలుగా ఎదుగుతూ పైకి వెళుతుంది. తర్వాత మనకు తెలుసు, ఈ గాలిని కనుక వెలుతురును ఉపయోగించుకొని కిరణజన్య ఉపయోగించుకొని అది ఆహారాన్ని తన కోసం ఏం చేసుకుంటుంది? అది సిద్ధపరచుకుంటుంది. సో ఇది ఎందుకు మీకు చెప్పానంటే, ఇప్పుడు ఒక చెట్టుకు ఎలాగైతే ప్రాథమికమైన యొక్క గమనించాలి, నీరు, గాలి, వెలుతురు, నేల, ఇవి ఒక విత్తనము పైకి ఎదగాలన్నా, ఒక చెట్టు పైకి ఎదగాలన్నా కూడా ప్రాథమికంగా ఇవి అవసరం. అలాగనే మనుష్యుడు గమనించాలి. అలాగనే మనం ఇప్పుడు చెట్టు మర్చిపోండి, మనం ఈ లోకములో ఎదగాలంటే మనకు ఏం కావాలి? దేవుడి సంగతి పక్కన పెట్టండి, తర్వాత వస్తాము, చివరి టాపిక్ అది. అర్థమవుతుందా? మనకి ఏం కావాలి? ఒక్కసారి జ్ఞానం దిగి పేరింది. జ్ఞానం ఉంటే అవి లేకపోతే కొంత బతుకుతామండి మనం కూడా. మరి అప్పుడే జ్ఞానం దగ్గర పోయారు అయ్యగారులు, అమ్మగారులు. గాలి అవసరం మనకిని, నీరు అవసరము, వెలుతురు అవసరము, ఆహారం. అదవుతుంది కదా. సో ఇప్పుడు రాసుకోండి అక్కడ మీరు. మనుషుడికి ఫర్ మ్యాన్
కనుక నీరు, గాలి, వెలుతురు, ఆహారం, ఇంకా ఇల్లు, వస్త్రములు, ఇంకా ప్రాథమికమే చెప్పండి. అది ఎదగటానికి గాలి, నీరు, వెలుతురు, ఇల్లు, వస్త్రములు, ఆహారము ఇవి ఉంటే మనుషుడు జీవించేస్తాడా? మరి చెప్పండి, మరి ఇచ్చుంటే మరి చెప్పండి మరి. ఇంకేమేం కావాలి? ఆలోచించండి. మీరు ఆలోచించమని చెప్తున్నా, నేను ప్రయత్నం చేస్తున్నది. మీరు ఆలోచించి మీకు ఏమైనా తలంపు వస్తే చెప్పండి. మనుషుడు జీవించటానికి అవేనా ఇంకేమన్నా కావాలా? ఆక్సిజన్ అంటే గాలిని వచ్చేస్తుంది, ప్రత్యేకంగా ఆక్సిజన్ ఏమి ఉండదు మనకి. ఆక్సిజన్ బాటిల్ తెచ్చుకొని పిలుతారండి, గాలిని వచ్చేస్తుంది. ఇంకా చెప్పండి, మీరు తప్పు ఉప్పు చెప్పండి, నేను సెట్ చేస్తా. ఇంకా ఉదాహరణకి చెప్తా ఒకటి, జాగ్రత్త వినండి. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇవన్నీ కూడా. జాగర్ల మూడు మొత్తం ఖాళీ చేస్తాం, అర్థమవుతుందా? జాగర్ల మూడులో ఎవరిని ఉంచాం, ఒక్కరిని నిన్ను ఉంచుతాం. నువ్వు జీవిస్తావా జాగర్ల మూడులో? మరి ఏం కావాలి? తోడు కావాలి. ఎవరితో మాట్లాడుకుంటే గోడతో మాట్లాడుకుంటుంది. గోడతో మాట్లాడుకుంటాం మనం. పక్కన అక్క ఉంటే లేదా చెల్లెలు ఉంటే లేదా అమ్ముంటే వాళ్ళు మాట్లాడుకుంటాం, లేకపోతే ఎవరితో మాట్లాడుకుంటా? గాలితో మాట్లాడుకుంటామా? అంటే మనిషికి ఎవరు కావాలి? అది ప్రాథమికమైన విషయాన్ని చెప్తున్నాను. మనిషికి మనిషి ఏం కావాలి? తోడు కావాలి. ఇంకా రాసుకోండి, అది కూడా రాసుకోండి అక్కడ. ఇంకా ఆలోచించండి. డబ్బు అనేది ఇప్పుడు వచ్చిందిలే. ఎంతమంది డబ్బు ఆడది? ఎంతమంది వస్తు మార్పులు ఉండేవి, ఇప్పుడు డబ్బు వచ్చింది. ఇంకా మీరు ఆలోచించండి. మనిషి జీవించటానికి, ఎదగటానికి కావలసిన ప్రాథమికమైన అవసరతలు. ఇంకా ఒకటి చేద్దామా లేదా ఇంకా చెబుదామా? నేను చెబుతా ఉంటే రాసుకోవడానికి రెడీగా ఉన్నా. అందుకని చెప్పింది బ్రెయిన్కి పని పెట్టండి. ఎందుకంటే నాకు తెలియని మీకు వస్తాయి, అందుకని ఆశ. మీకు తెలిసినవి వస్తే నేను రాసుకుంటామన్నది. ఎందుకంటే తెలివితేటలు అనేవి ఒకరికి ఒక రకంగా ఉండవు, ఒక్కొక్కరికి చాలా గొప్పగా ఉంటాయి. అది నా ఆశ. ఏందో శోభమ్మ పక్కన కొనుగుతావమ్మ, చెప్పండి. మీకు వచ్చిన ఆలోచన చెప్పండి. టైం వేస్ట్ అవుతుంది, అది నేను చెప్తున్నాను. టైం వేస్ట్ అని వాకండి. ఇంకొక 5 నిమిషాలు అన్న టైం అయిపోతుంది అప్పుడే. చెప్పండి, నోరు గట్టిగా చెప్పండి. భయపడద్దని చెప్తున్నాను. అందుకనే తెలివితేటలు కావాలి. రాసుకోండి, అది కూడా రాసుకోవచ్చు. కంటి చూపు లేకపోతే ఏంటి మిగతా ఎట్లా? మనిషి అందరూ కంటి చూపు అవసరం. సరే రాసుకోండి. కంటి చూపు అవసరము, మాట్లాడే విధానం అవసరము, వినికిడి అవసరము. అదవుతుందా? వినికిడి లేకపోయినాక బతికే వాళ్ళు ఉన్నారు, లేరా ఉన్నారా? గుడ్డాలు బతుకుతున్నారు లేరా? గుడ్డాలు బతుకుతున్నారు లేరా? చెప్పండి, నోరు తెలిసి బతుకుతున్నారు కదా. మాట్లాడిన వాళ్ళు బతుకుతున్నారు లేదా? కాబట్టి అది కాదు ప్రాముఖ్యత కావాల్సింది. నేను చెప్తున్నా, నీరు గాలి అవి లేకపోతే గుడ్డోడు బతకలేడు, కళ్ళులో బతకలేడు. అర్థమవుతుందా? అసలు అవసరమైనవి అది నేను అడుగుతున్నా.
మీరు చెప్పే టైం కనపట్ల. మీకు రేపు వచ్చి బెత్తం తీసుకుంటా. బెత్తం తీసుకొని మా మాస్ గారు గుర్తుకొస్తున్నాడు నాకు, మా లెక్కల మాస్ గారు గుర్తుకొస్తున్నాడు నాకు. ఆయన ఒకటే అంటాడు, ఏం తెలుసా, మగపిల్లల్ని అరే ముండా అంటాడు. సింపుల్గా ఏమంటాడు తెలుసా, మగపిల్లల్ని ముండా. వీడికి ఆ ముండ అనేసరికి వీడి మాకు నీరసం వచ్చేస్తాడు. ఆయన మామూలు మాస్టర్ కాదు, బ్రహ్మాండం చెప్తాడు. అన్నాడని ఎవరు బాధపడ్డాడు, ఎందుకని అంతా అట్లా బాగా చెప్తాడు. మాస్ లెక్కలో ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇది రెండు బ్రహ్మాండం చెప్తాడు. అనిపించుకొని నేర్చుకుందాం. అది కనుక కష్టపడింది ఏది కూడా కానీ ఈరోజు తరం ఏంటంటే మీకు పని చేయబడిన కారణం ఏంటంటే ఏ కాడికి స్విచ్ చేస్తే అన్ని పని చేసుకుపోవాలి. ఇప్పుడు అలా పెరుగుతున్నారు మీరు, అర్థమవుతుందా? కష్టపడటానికి ఇష్టపడలేదు. ఎప్పుడైనా నేర్చుకోండి, కష్టపడటానికి ఇష్టపడిన వాడు జీవితంలో ఎప్పటికి పైకి వస్తాడు. అది నేర్చుకోండి. ఇంటి దగ్గర పని లేకపోయినా పని కల్పించుకోండి, అర్థమవుతుందా? కనుక తొవిని మళ్ళీ ఇంకోసారి రావండి, మళ్ళీ శుభ్రంగా. అర్థమవుతుందా? ఈ అక్క అప్పుడే కాల్ చేసింది, రూతమ్మ అక్క పని చేపించి అడవులు పడమ్మాయిని ఇందాడి నుంచి అటు సరి కూర్చుంటుందా లేదని చూస్తున్నాం. సో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో ఈ లోకములో మనం ఎదగాలంటే ప్రాథమికమైనవి అవి అవసరం. అవి లేకపోతే మానవ మనుగడ ఈ లోకములో కొనసాగటము దుర్లభం. ఇప్పుడు నేను చివరిగా వచ్చి ముగించేస్తాను. ఇప్పుడు గమనించాలి, ఆ వృక్షాలని కానీ మనుషుడిని కానీ ఈ లోకములో పక్షులకు కానీ జంతువులకు కానీ ప్రాకు పురుగులకు కానీ ఈ ప్రపంచములో మనుగడ కొనసాగించుచున్న కంటికి కనబడే కంటికి కనబడని, గమనించాలి ఆ మాటలు, కంటికి కనబడే కంటికి కనబడని ప్రతి ఒక్క జీవి బ్రతకటానికి ఆ బ్రతకటానికి కావలసిన ప్రాథమికమైన వనరులను దేవుడే ఈ భూమి మీద మాత్రమే దేవుడు ఏం చేశాడు, కలుగ చేసి పెట్టాడు. అది మనకి దేవుడిచ్చిన గొప్ప వరం. ఇప్పటికే మీరు వింటూ ఉండవచ్చు, మీకున్న బుక్స్లో కానీ లేకపోతే మ్యాగజైన్స్లో కానీ చంద్రమండలం మీదకి వెళ్తున్నారు, లేకపోతే శని గ్రహం మీదకి వెళ్తున్నారు, అంగారక గ్రహం మీద వెళ్తున్నారు. కానీ వెళుతున్న వాళ్ళందరూ కూడా ఎలాగెలగలుగుతున్నారు చెప్పండి? వాళ్ళు మాస్క్ ధరించుకొని, అదవుతుందా, వాటర్ సిద్ధపరుచుకొని గాలిని సిద్ధపరుచుకొని అక్కడికి వెళ్తున్నారు. అక్కడ గాలి లేదు, నీరు లేదు, అక్కడ ఆహారము లేదు. అంటే ఈ సకలమైనటువంటి యొక్క జీవరాశులు, వృక్షాలు కానీ మనుషులు కానీ ఇంకేమైనా జీవరాశులు బ్రతకటానికి కావలసిన ప్రాథమికమైన దేవుడి సంగతి పక్కన పెడుతున్నాను నేను, కావలసినటువంటి యొక్క మనుషుడిగా ఈ లోకములో మనం బ్రతకటానికి అన్నిటినీ కూడా ఈ భూమి మీద దేవుడు ఏం చేశాడు, మన కొరకు వీటన్నిటినీ కలుగ చేసి ఉంచాడు. ఈ సృష్టి లేకపోతే మనము బ్రతకలేము. ఒక చిన్న మాట చెప్పమంటారా దానికి ఉదాహరణ? చెట్లు లేకపోతే మనుషుని ఉనికి సందేహమే. తెలుసు మీకు ఎందుకు? ఇందాక మీరు చెప్పారు, అది మనము వదిలినటువంటి యొక్క CO2 కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని అది మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఇస్తుంది. సో దేవుడు మన కొరకై సృష్టిలో ఈ సమతుల్యత అనేది ఏం చేశాడు, ఏర్పాటు చేశాడు. అంటే అల్టిమేట్గా వృక్షాలను సృష్టించిన, ఆకాశంలో సూర్యచంద్రుని సృష్టించిన
ఆకాశ నక్షత్రమును సృష్టించిన, సముద్రముల జలచరములు సృష్టించిన, ఆకాశల పక్షులను సృష్టించిన, అరణ్యముల జంతువులు సృష్టించిన, ఇవన్నిటిని కూడా ఎవరి మనుగడ కొరకు సృష్టించాడు దేవుడు? నీ మనుగడ కొరకు. సో అవి లేకపోతే మనము భూమి మీద మనుగడ కొనసాగించటము అసాధ్యం. అందుకని శాస్త్రవేత్తలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇందాకే పోతున్నా, ఉదయం పూట పోతా ఉంటే హై స్కూల్ గ్రౌండ్ చుట్టూ చెట్లు నాటున్నాయి. అబ్బ బ్రహ్మాండంగా ఉంది అనుకున్నా. ఇంతకుముందు లేవు, నేను ఇందాక చూసా. చుట్టూ గ్రౌండ్ చుట్టూ ఏం చేశారు? చెట్లు నాటారు. ఎందుకు? మన కోసమే. చెట్లు ఎవరి కోసం? మన కోసమే. చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు, చెట్లు నాటేవాళ్ళు లేరు. అందుకనే పొల్యూషన్ అయిపోయింది గాలి. అందుకనే పీల్చే గాలిలో ఏముంది? కల్మషం. ఒక్క చిన్న ఉదాహరణకి మీకు అర్థమని చెప్పాను. సో మానవ మనుగడ ఈ లోకములో కొనసాగించాలంటే నీ డబ్బు కాదు, అర్థమైందా? నీ బలగం కాదు. దేవుడు కలుగ చేసినవి లేకపోతే ఒక క్షణమైనా మనము బ్రతకలేము. సో జాగ్రత్త. ఎదగటానికి దేవుడు ఎన్ని రకాలుగా మనకి తెలియకుండా వీటన్నిటిని దేవుడు ఏం చేశాడు? మన చుట్టూ పెట్టాడు. వాటిని ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈ లోకములో నేను బతకాలంటే 9వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళాలంటే, 10వ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే అవి లేకపోతే నా 10వ తరగతితోటే నా జీవితం ఏమైపోతుంది? అది అర్థమవుతుంది కదా. సో మనకు తెలియకుండానే మన సృష్టికర్తనే దేవుడు మనలను ఎదుగుట కొరకై వీటన్నిటిని కలుగ చేసి ఉన్నాడు. వాటిని ఉపయోగించుకుంటూ మనము 1వ తరగతి నుంచి 2వ తరగతికి వెళ్తున్నాం, 2 నుంచి 3 వెళ్తున్నాం. కాబట్టి మర్చిపోవద్దు. అట్టి దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. నువ్వు జాగ్రత్త. దేవుని భయము కలిగి ప్రవర్తించటానికి కొరకై మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా వాటన్నిటిని ఉపయోగించుకొని ఎదుగుతున్నా. నేను వాటన్నిటిని ఉపయోగించుకొనే చదువుకుంటున్నా. వాటన్నిటిని ఉపయోగించుకొని ఇప్పుడు పేపర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది పేపర్? ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు మనకి? చెట్టులాగా పేపర్ వస్తుందా? లే. ఇలాగ ఎన్నో. సో మానవ మనుగడ సృష్టిలో దేవుడు కలుగ చేసిన వాటి ద్వారా మీరు చెప్పిన కొన్ని, అక్కడ మీరు ఇంకా రాసుకోవచ్చు చాలా. కనుక అవన్నిటిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దేవునిని మనం మర్చిపోవద్దు. దేవునికి దూరం కావద్దు. ఇష్టం వచ్చినట్టుగా బ్రతకవద్దు. ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు మందిరంలో మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ప్రతిరోజు రండి. అందుకొని చెప్తున్నాను ఈ విషయం. దయచేసి యవనస్తులారా, పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనలను ఇంతవరకు ఎదిగింపచేసింది మన క్షేమం కోసమే. సో భవిష్యత్ దినములలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాం. ప్రార్థన చేసుకోండి, దేవునికి అప్పగించుకోండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు, వేషాలు వేయవద్దు, తిరగవద్దు. కాసేపు ఆడుకుంటే ఆడుకోండి, చదువుకుంటే చదువుకోండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకొని మందిరానికి క్రమంగా రండి. దేవుడు ఆ విధంగా భవిష్యత్ దినములలో మిమ్మలను ఇంకా అనేకమైన విషయాల కొరకై ఎదిగింపచేసి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదంగా చేయడానికి కొరక ఆయనే మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ప్రభువా, నిజంగా ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే మా జీవితం ఈ లోకంలో మనుగడ కొనసాగుతుందంటే కేవలం చాలాసార్లు మేము అనుకుంటాం, నేను చదువుకున్నాను, నేను తింటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను కదా చాకిరీ చేస్తున్నాను, నేను కదా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను అనుకుంటాం. ప్రభువా, నేనేవాడు అసలు ఎక్కడున్నాడు? మీరు కానీ ఇవన్నీ మాకు అనుకూలపరచకపోతే చదువుకుంటాను, నేను
ఉద్యోగం చేసుకుంటానా, నేను పని చేసుకోగలుగుతానా, నేను వేసినట్టుగా విత్తనం మొలకెత్తుతుందా? ప్రభువా, ఎందుకు మేము ఆలోచించలేకపోతున్నాం ఇవన్నీ? అందుకనే దేవుడు భయం లేకుండా తిరుగుతున్నాం. ప్రభువా, ఇవన్నీ మీరు మాకు ఇస్తేనే కదా మా జీవితాలు కొనసాగుతుంది, మా మనుగడ కొనసాగుతుంది, మా బిడ్డలను ఎదుగుతున్నారు. ప్రభువా, అన్నిటికీ సమయం ఉంటుంది, వాక్యం చదవటానికి టైం ఉండదు, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి సమయం దొరకదు, అంతా బిజీయే. ప్రభు, ఎంత స్వార్థపరులమయ్యా. ఒక్కొక్కటి మేము ఆలోచిస్తే ఈరోజు మేము తినే తిండి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమిలో నుంచే కదా. మీరిస్తే కదా వర్షం, మీరిస్తే కదా వెలుతురు, మీరిస్తే కదా గాలి. భూమిలో నుంచి నీకు దానికి కావాల్సిన బలాన్ని ఇస్తేనే కదా ఆ మొక్క మొలిచింది, ఆ వరి పండింది, ఆ కూరగాయలు పండినే. ప్రభు, పరోక్షముగా మాకు ఎన్ని రకాలుగా మీరు మేలు చేస్తున్నారు, మేము అవన్నీ ఆలోచించట్లే. ప్రభుని యేసు, ఎక్కడ అతిశయించి నీకు దూరం కాకుండా సహాయం చేయి. ఒక్కసారి ఆలోచించడానికి నేర్పించి ఇవన్నీ యవనస్తులైన పిల్లల కొరకే మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకుంటున్నాను. తాము ఎదుగుతున్నాం అనుకుంటున్నారు, మంచిదే, ఎదుగుతున్నారు. ఎదగటానికి వెనకాల ఉన్నటువంటి యొక్క అసలైన విషయాలు ఏంటిది? వాటి కోసం వాళ్ళు సంపాదించారా? డబ్బులు ఇచ్చారా? వాటి కోసం, గాలి కోసం, కనుక వెలుతురు కోసం, సూర్యుని వెలుగు కోసం, వర్షం కోసం, భూమి కోసం డబ్బులేమి ఇచ్చామే మేము? లేదే. మీరు ఉచితంగా ఇస్తున్నారు మాకు. ప్రాణవాయువును ఉచితంగా ఇస్తున్నాం. ప్రభువా, ఎన్నిసార్లు మేము స్వార్థప్రియులం అయిపోయి కనీసం మీరు మాకు ఇచ్చిన వాక్యం చదవం, కనీసం ప్రార్థన చేసుకోము, కనీసం నీ మందిరానికి రాలేవు. ఎన్ని సాగులు చెబుతావు, ఎన్ని అడ్డంకులు చెబుతావు. మేము ఈరోజు 10వ తరగతి దాకా వచ్చామంటే, ఇంటర్మీడియట్ చదువుతున్నామంటే, మీరు ఎదిగింప చేయకపోతే, ఇవన్నీ మాకు ఇవ్వకపోతే దేనికి పనికిరాం మేము. ప్రభుని యేసయ్య, ఒక్కసారి వీటిని జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞులమై నీ పాద సేవ చేసుకోవడానికి కొరక జీవితకాలం అంతా సహాయం చేయి. ప్రభువా, నీ ఆత్మచేత మేము ఆలోచించటానికి, యవనస్తులైన పిల్లలు ఇవన్నిటిని కూడా ఆలోచించడానికి నేర్పించు. ఏంటిది జీవితం? ఎందుకు పుట్టాను నేను ఇక్కడ? ప్రభువా, చాలా విషయాలు ఉన్నాయి, నీ చిత్తమైతే తెలుసుకుంటూ సహాయం చేయి. నీ చిత్తమైతే తిరిగి రేపు ప్రభుదినం కొరకేమో సిద్ధపరచు. చాలామంది మగపిల్లలను కూడా మరి రాలేకపోతున్నారు, ఆడపిల్లల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కుటుంబాలుగా చేయబడిన యవనస్తులు కూడా చాలామంది ఉన్నారు, వారు కూడా దర్శించండి. దేవాని చిత్తమైతే వచ్చే వారంలో కూడా మరి 2 రోజులు, శుక్రవారం శనివారం మరి యవనస్తుల కొరకు ప్రత్యేకం కూడగలిగి సహాయం చేయి. వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి చదువుకుంటున్న బిడ్డలు, పరీక్షలు రాసిన వారు, రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకే, టెట్ కొరకే మళ్ళా ప్రభ పడబోతున్న దానికి సిద్ధపడుతున్న వారు అందరికీ జ్ఞాపకం చేసుకున్న సహాయం చేయండి. నీకు అప్పగించుకుంటూ వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగలైన ఔన్నత్య నామమున వందనములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కృపయు